హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఈరోజు మనం కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం అనమాట. అదేంటంటే ఫిజిక్స్ అనమాట. ఓకేనా. సో ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకేనా, చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. ఓకేనా. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం స్కేలర్స్ అండ్ వెక్టర్స్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏంటి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, తర్వాత జనరల్గా వెక్టర్స్ ఉంటుంది. దానికి ఇప్పుడు ఏంటంటే రకరకాల సిలబస్లో రకరకాల పేర్లు ఉంటాయి, బట్ కాన్సెప్ట్స్ అయితే ఇవే. ఓకేనా, స్కేలర్ అండ్ వెక్టర్. Okay, so what is scalar? A scalar is a physical quantity that has only magnitude. Okay, so what is vector? Vector and ante vector is a physical quantity that has both magnitude and direction. So general ga entante, so basically vectors lo man two types of quantities ఉంటాయి. ఏంటది scalar, ఒకటి ఏంటి scalar, ఇంకోటి ఏంటి vector అంటాం. ఓకేనా. సో scalar అంటే ఏంటి, which is having only magnitude. Okay, only magnitude. So vector అంటే ఏంటి, which is having both magnitude, సో magnitude అండ్ డైరెక్షన్ రెండు ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, వీ కాల్ ఇట్ యాస్ వెక్టర్ అంటాం. ఓకేనా. జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్ కన్సిడర్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో లెంత్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కోసం లెంత్. సో లెంత్ కన్సిడర్ చేస్తాం అనుకోండి, ఇది ఒక లెంత్ ఏబి. సో ఏబీ మధ్య లెంత్ ఎంత, మేబీ ఒక 4 సెంటీమీటర్స్ అని చెప్పాను. ఓకేనా. సో లెంత్ ఏ డైరెక్షన్లో ఉందని మనం ఏం అడగం. ఓకేనా. సో లెంత్ ఎంత అంటే 4 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ చూడండి, ఇదేంటిది, దిస్ ఇస్ నథింగ్ బట్ లెంత్ అనమాట. ఏంటిది, ఇది దీన్ని మనం ఏమంటాం, లెంత్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ లేదా టెంపరేచర్ చూడండి. సో టెంపరేచర్ ఒక ఎగ్జాంపుల్. సో టెంపరేచర్ అంటే ఏంటి, సో జనరల్గా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి. ఓకేనా. సో ఫీవర్ అంటే ఏంటి, మన బేసిక్గా మన బాడీ టెంపరేచర్ అంతా 98.4 degrees Fahrenheit అని చెప్తాం. సో దీనికన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం, 98.4 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం, ఫీవర్ అంటాం. ఓకేనా. సో ఇదేంటంటే దీన్ని ఏంటి, టెంపరేచర్ అంటే దీనికి ఏంటి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు మన థర్మోమీటర్ మనం పెట్టి టెస్ట్ చేసినప్పుడు 98.4, 100, 102 లేదంటే 96 అలా రీడింగ్ మాత్రం చెప్పుద్ది అనమాట. సో దాన్నే మనం ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాస్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్ అంటే జస్ట్ దాని యొక్క ఫిజికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇక్కడ మనం చూసిన మాస్ చూసిన, లెంత్ చూసిన, టైం ఎంత అయిందంటే టైం 340 అయింది, లేదా 320 అయింది, లేదా 1230 అయింది, ఇలా చెప్తాం. టైం ఒక క్వాంటిటీ మాత్రమే చెప్తాం, అందుకని డైరెక్షన్లో మూవ్ అవుతుందని మనం ఏం చెప్పాం. అదేవిధంగా టెంపరేచర్, సో 98.4 Fahrenheit degrees ఉంది, లేదా 100 ఫీవర్ ఉందని చెప్తాం. ఓకేనా. వాల్యూమ్ కానీ డెన్సిటీ కానీ దీన్ని మనం స్కేలర్ అంటాం అనమాట. ఓకేనా. సో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే వెక్టర్. వాట్ ఈస్ వెక్టర్? సో వెక్టర్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకేనా. సో వెక్టర్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ. ఓకేనా. సో వెలాసిటీ చూడండి. వెలాసిటీ అంటే సింపుల్గా మన అర్థమయ్యే లాంగ్వేజ్లో వెలాసిటీని మనం ఏమంటాం, వీ కాల్ ఇట్ యాస్ స్పీడ్ అంటాం. ఓకేనా. సో స్పీడ్ అంటాం. జనరల్గా స్పీడ్ మనం వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఓకేనా. సో జనరల్గా ఏంటంటే వెలాసిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్. ఓకేనా. ఒక కార్ మూవ్ అవుతుంది అనుకుంది. ఓకేనా. మనం ఏమేమి చెప్తాం, ఇంత స్పీడ్లో మూవ్ అవుతుంది స్పీడ్. ఓకేనా. సో 60 km/h మూవ్ అవుతుంది. ఎటువైపు మూవ్ అవుతుంది, సో రోడ్డుకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఓకేనా. లేదా స్ట్రైట్గా మూవ్ అవుతుంది. సో ఇలా డైరెక్షన్ కూడా చెప్తాం మనం. ఓకేనా. సో బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే దాన్ని ఏమంటాం, వీ కాల్ ఇట్ యాస్ వెక్టర్ అంటాం. ఓకేనా. పొజిషన్ కూడా చెప్తాం. పొజిషన్ ఎట్లా చెప్తాం, సో పొజిషన్ అంటే పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ప్లేస్ చేసాం. ఈ పాయింట్ అనేది ఏంటి, సో జనరల్గా ఏంటంటే సో పొజిషన్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ మీద చెప్తే. ఓకేనా. సో జనరల్గా ఏంటంటే ఇది దీన్ని ఏమంటాం, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. ఓకే. దీన్ని ఏమంటాం మనం, మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకేనా. దీన్ని ఏమంటాం మనం, మ్యాగ్నిట్యూడ్ అంటాం. డైరెక్షన్ ఏంటి, ఆరిజిన్ నుంచి అది ఎంత దూరం ఉంది డైరెక్షన్. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం, సో దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఒక డైరెక్షన్ ఉంది. సో అందుకే దాన్ని ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాస్ వెక్టర్ అంటాం అనమాట. బేసిక్గా 2 types ఆఫ్ క్వాంటిటీస్, వాట్ ఈస్ స్కేలర్ అండ్ వాట్ ఈస్ వెక్టర్. స్కేలర్ అంటే ఏంటి, ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, అంటే ఒక ఫిజికల్ వాల్యూ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే దాని యొక్క ప్రాపర్టీ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అంటే 2 cm, టెంపరేచర్ అంటే 98.4. సో ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటాం, స్కేలర్ అంటాం. వెక్టర్ అంటే ఏంటి, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే మనం ఏమంటాం, ఫోర్స్ కూడా చూడండి. ఒకసారి ఫోర్స్ ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి. ఫోర్స్ అంటే ఏంటి, సో జనరల్గా మనం ఎంత ఫోర్స్ అప్లై చేసామో దానికి ఒక వాల్యూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫోర్స్, సో ముందుకా వెనక్కా లేదంటే ఫ్రంట్కా బ్యాక్కా. ఓకేనా. ఇవన్నీ కూడా మనం చెప్తాం అనమాట. సో డైరెక్షన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం దానికి ఒక వాల్యూ కూడా, ఎంత ఫోర్స్ అంటే 10 Newtons, 14 ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి సో న్యూటన్స్ ఉంటుంది. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాస్ వెక్టర్ అంటాం. సో సింపుల్ డెఫినేషన్ ఏంటంటే స్కేలర్ అంటే హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, వెక్టర్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనమాట. సో ఇది సో స్కేలర్కి వెక్టర్కి మధ్య ఉన్న
డిఫరెన్స్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం అన్ని క్వాంటిటీస్ని మనం స్టడీ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.